ఓ రైతు పాట వాణ్య. అవును. ఇప్పుడు ఒక పాట సమాజంలో మార్పు తీసుకొస్తుంది, జనాలలో చైతన్యం తీసుకొస్తుంది అనగా మనం మాట్లాడుకున్నాం. అవును. సరే, ప్రాణాలను కూడా బతికించింది అనేది కూడా మాట్లాడుకున్నాం. కానీ నా పాట కూడా ఒక నిండు ప్రాణాన్ని బతికించింది. ఓకే. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి నేను రాసిన ఒక రైతు పాటకు బతికిండు. నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాట పాడితే చెంచయ్య అనే మనిషి బతికి హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని కలిసి ఈ పాట రికార్డింగ్ చేయించిన ఆయన గుమ్మిరామరెడ్డి సారు, గతంలో ఈ పాట కనుక ఒక్క ప్రాణాన్ని బతికించిన నీ జన్మ నా జన్మ ధన్యం అని చెప్పిన మనిషికి పలానా ఇట్లా బతికి ఫోన్ చేసిండు సారు అని ఫోన్ చేస్తే తీసుకురా అని అలా గచ్చిబౌలి ఆఫీసు పిలిపించి సన్మానం చేసి సాగదోలినాం. మరి ఈ పాట కూడా నీకు అక్కర లేదు, మాకు ఈ జనాల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు, మాకు ఇది కూడా నచ్చలేదు అనొచ్చు కదా. అది ఏది అనుకుంటేనే నువ్వు రెడ్ మార్క్ ఎట్లా ఇస్తావు?